రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉనికి కోల్పోయిన పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా రాష్ట్రంపై కూడా పట్టు సాధించేది కోసం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే కోసం కూడా 2024 ఎన్నికలను అయితే ఉపయోగించుకుంటున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేయడం జరిగింది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనోతులపాడు నియోజకవర్గాన్ని మాజీ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ అయినటువంటి పాలపర్తి డేవిడ్ రాజ్ కుమారుడు విజేష్ రాజ్కి ఇప్పుడు పేరైతే ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ రానున్న 2024 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు అతని పేరు ఖరారు అవడానికి కారణం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీలో ఉండబోతున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఆర్టీవీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, మీరు జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి సంతనోతులపాడు నియోజకవర్గ అభ్యర్థిగా కూడా బరిలో ఉండబోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో గడ్డు రోజులైతే నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు సంతనోతులపాడు నుంచి ఎందుకు బరిలో ఉండాలని కోరుకుంటున్నారు? ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నెలకొన్న పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదనే చెప్పి నా అభిప్రాయం అండి. ఎందుకంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాజ్యాంగ విలువలన్నింటినీ పక్కన పెట్టి, ప్రజాస్వామ్య విలువలన్నింటినీ పక్కన పెట్టి మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అన్నీ పక్కన పెట్టేసి కేవలం స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ కార్పొరేట్ కంపెనీల సంక్షేమమే ప్రజా సంక్షేమంగా, దేశ సంక్షేమంగా వాళ్ళు చెప్పుకుంటూ మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే మన రాష్ట్రంలో చూసుకున్నా కూడా వైసీపీ పార్టీ వాళ్ళ స్వలాభాల కోసం ఏదో ప్రజలకు సంక్షేమం చేస్తున్నామని పేరుకి చెప్పుకుంటున్నా కూడా ప్రజల నెత్తి మీద ఆర్థిక భారాన్ని వేస్తూ, అప్పుల భారాన్ని వేస్తూ ప్రజల మీద కూడా ఎంతో ఆర్థిక భారాన్ని పెడతా ఉన్నారు. ఎన్నో సమస్యలు ప్రజలు అనుభవిస్తున్నా కూడా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు వైసీపీ పార్టీ లేదు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఎన్నో విమర్శలు చేసినటువంటి బీజేపీ పార్టీ మీదే మేము కలిసి నడవలేము, మేము కలిసి పని చేయలేము అని చెప్పి ఒకరినొకరు విమర్శలు చేసుకున్నటువంటి పార్టీలే ఈరోజు అన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కానీ పట్టించుకునేటువంటి పార్టీ ఏది కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మీరు భావించే పార్టీలో ఉన్నారా? కాకపోతే మీ నాన్నగారు పాలపర్తి డేవిడ్ రాజు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీడీపీకి కూడా కొంత మద్దతు తెలుపు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇది లేక కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బరిలో ఉండబోతున్నారా? నాకు పర్సనల్గా చూసుకుంటే అండి, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ, ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలు, వీటన్నిటికీ నేను ఆకర్షితున్నయ్యానండి. నా పర్సనల్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో, రాజ్యాంగ విలువలు, ఈ మతతత్వ రాజకీయాలు ఇవన్నీ చూసి నేను కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. అటువంటి టైంలో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర, ఆ భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన దేశానికి ఇచ్చినటువంటి మెసేజు, దేశ ప్రజలందరినీ, అన్ని మతాలని, కులాలని ఒక ఏకతాటి మీదకి తీసుకొని రావాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నానికి నేను ముఖ్యంగా ఆకర్షితున్నయ్యాను. అట్లాగే రాష్ట్రంలో మన గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందించినటువంటి పరిపాలన, అది కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి పరిపాలనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారేమోనని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికి ఏ కోచానో కూడా సమానంగా ఆ పరిపాలన లేదు. మరి వైఎస్ షర్మిలారెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలనని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వస్తారేమోనని చెప్పి ఈరోజు నేను కానీ రాష్ట్ర ప్రజలందరూ కానీ వేచి చూస్తూ ఉన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా పీసీసీ అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఆవిడ విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవండి. ఈరోజు కూడా 175 నియోజకవర్గాలకు గాను 1500 మంది అప్లికేషన్లు వేస్తే ప్రతి ఒక్కరితో 1-to-1 ఫేస్ టు ఫేస్ మాట్లాడి
ఎంచి అభ్యర్థులని బలాబలాలు అన్నీ తెలుసుకొని ఎక్కడ ఎవరైతే బాగుంటుంది అని నిర్ణయించి మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని రేపు రానున్నటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి వెళ్తూ ఉంది. మరి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఆదరిస్తారని, కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నానండి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు టీడీపీ, కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఉంటాయి. ఇప్పుడు మూడో పార్టీగా కాంగ్రెస్ పార్టీ మేము కూడా బరిలో ఉండిపోతున్నాం అని చెప్పేసి 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే బాధ్యతలు తీసుకోవడం కానీ అభ్యర్థుల పేర్లు ప్రకటించడం కూడా జరుగుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధాన పార్టీలు ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ అభిమానులు కానీ కాంగ్రెస్ క్యాడరు గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి పేద ప్రజలు, మైనారిటీలు, దళితులు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ గుండెల్లో అభిమానం ఉంది. ఇందిరమ్మ కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ అన్నా కూడా బయటకి వాళ్ళు వచ్చి చెప్పలేకపోయినా కూడా వాళ్ళ హృదయాలలో ఇప్పటికి కూడా హస్తం గుర్తు అనేది కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడికి కూడా చెక్కు చెదరకుండా అట్లాగే ఉందండి. కాబట్టి ప్రధాన పార్టీలకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా రేపు రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ ఇవ్వబోతూ ఉంది. దేవుడి ఆశీస్సులు ఉంటే కనుక ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని కరెక్ట్గా గుర్తెరిగి మంచి నిర్ణయం తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నామండి. ఇప్పుడు చివరిగా చెప్పబోయేది ఏంటంటే, రాష్ట్రంలో వైఎస్ షర్మిల అధ్యక్ష బాధ్యతలో పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి కేవలం టీడీపీ మీద, వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎన్నికలకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రేపు కొద్ది రోజుల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పేర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఇంతవరకు మేనిఫెస్టో లేదు. అసలు 2024 ఎన్నికలకి ఏ విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోద్దట? కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మేనిఫెస్టో ప్రకటించి 2 వారాలు అవుతుందండి. మన ఆంధ్ర రాష్ట్రంలో 9 గ్యారంటీలు అనే కాన్సెప్ట్ మీద కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటి హామీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పే హామీని ఇవ్వడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన 2,25,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పి 9 రాష్ట్ర స్థాయిలో 9 హామీలు, కేంద్ర స్థాయిలో పంచ న్యాయాలు అని చెప్పి ఒక్కొక్క న్యాయం కింద 5 హామీల లెక్కన 25 హామీలను కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ హామీలని, ఈ మేనిఫెస్టోని మేము ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన పరిస్థితి ఇంకా ఉందండి. మేము ఖచ్చితంగా కృషి చేసి ఏవైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కేంద్ర కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించిందో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇంకా మిగిలిన హామీలు చెప్పాలంటే, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ఇందిరమ్మ అభయం అనే పథకం ద్వారా నెలకు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబానికి 5,000 రూపాయలు, అట్లాగే ఇల్లు లేని పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు పెట్టి పేద కుటుంబాలకు ఇల్లు వసతి కల్పించడం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, ఉపాధి హామీ కూలీలకు 4,000 రూపాయల కనీస వేతనం, ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. కాకపోతే వాటిని మేము ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజల నమ్మకాన్ని మేము తిరిగి గెలుచుకొని ఈ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా పార్టీ కానీ మేము కానీ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇది మొత్తానికైతే మటుకి అభ్యర్థిగా పేరు ప్రకటించిన దగ్గర నుంచి కూడా జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రచారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే కోసం పడితే కూడా కృషి చేస్తాము. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు మరోసారి అయితే ఓట్లు వేస్తారు. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్సీపీని కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా అయితే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈసారి అయితే మేము గట్టి పోటీనిస్తాము. అదేవిధంగా అధికారంలో కూడా వచ్చే అవకాశం అయితే మెండుగా ఉందని చెప్పేసి కూడా మనకైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే రాజుగారు ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.